ప్రభుత్వాలు ఎన్ని మారినా, లీడర్లు ఎంతమంది మారినా, జమానా ఎంత మారినా మారంది ఒక్క రైతుల బతుకులే. ఎవ్వరు పవర్లకు వచ్చినా రైతులే రాజులు అని తియ్యటి మాటలు చెప్తుంటారు. కానీ నిజంగా రైతు రాజైన ముచ్చట్నే లేదు. కానీ రైతుల పేరు మీద మాత్రం రాజకీయ పంచాదులు గట్టిగా అవుతుంటాయి. గిట్లా ఎవ్వల అధికారంలో ఉన్న దయదండిది షేయి మొండిది అన్నట్టుంటది రైతుల మీద. మా సర్కార్ రైతుల గురించే ఉన్నది. మాకు రైతులంటే పానం అని మాటలు చెప్తారు తప్ప చేతలల్లా ఏడ కనబడది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కారు నుంచి అందరు చేస్తున్నది గదే పని. ఇక ఇప్పుడు కూడా తెలంగాణలో రైతుల ఆత్మహత్యల మీద గసొంటి రాజకీయమే నడుస్తుంది. రైతుల అప్పుల పాలై బల్మీకి జీవి తీసుకుండ్రు అని కార్పాటోలు కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి వస్తుండ్రు. షేను శెల్కల పొంట వాలిపోయి గవర్నమెంట్ ను ఇరుకున పెడుతుర్రు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు? పొలాలు ఎండిపోయింది వాస్తవమే, కానీ రైతులు ఎవ్వరు అప్పుల బాధతో జీవి తీసుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకన్న అంటున్నాడు. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. 2 లక్షల ఎకరాల పంట ఎండిపోతే కేసీఆర్ ఏమో 20 లక్షల ఎకరాలు ఎండిందని బద్నాం చేస్తుందని సర్కారోళ్ళు ముక్కిరుస్తున్నారు. మరి 2 లక్షల ఎకరాల పంట ఎండిపోవడంటే చిన్న ముచ్చట్నా సారు? మరి సర్కారోళ్ళ దృష్టికి రావాలంటే ఎన్ని లక్షల ఎకరాల పంట ఎండిపోవాలనో ఏందో. ఇంటోడు ఏలు పెడితే బయటోళ్ళు కాలు పెడతారన్నట్టు మరీ బద్నాం కాకముందే రైతులను ఆదుకునే తట్టు ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుండు. వాళ్ళకి నష్టపరిహారం కట్టించుడో ఏదైనా ఉపాధి చూపించుడో చేస్తే సర్కార్ కూడా మంచి పేరు వస్తుంది. మరి చూడాలే ఏం చేస్తారో. ప్రభుత్వం అంటే ఓటేసినోళ్లను అలా కోటయ్యనోళ్లను అందరినీ సమానంగా చూసుకుంటది. అందరికి సమాన అవకాశాలు ఇస్తుంది అనుకుంటారు కదా. కానీ ప్రాక్టికల్ గా గట్లేముండదు. ముందుగాల మన కడుపు నిండినాకనే జనాల సంగతి చూద్దాం అన్నట్టుంటది ఎవ్వరిది పాలనైనా. కాకుంటే బహిరంగంగా అట్లా చెప్పరు గాని గీ మంత్రి సార్ అయితే మందిల్నే చెప్తున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు దాపరికం లేని మనిషి ఉన్నట్టున్నాడు. కడుపు లేని దాసుకోకుండా చెప్తున్నాడు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కు పోయి కాంగ్రెస్ కార్యకర్తలకే మన సర్కార్లో ఉద్యోగాలు ఇస్తాం, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమున్నా మనోళ్ళకే, బయటోళ్ళకి ఏమి ఇయ్యమనుకొచ్చిండు. కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే మేం గెలిచి ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కాదు. ఆరోగ్య శాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి బాన్స్వాడల స్థానిక ప్రభుత్వ ఏరియా దవాఖాన్ల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ మన కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తా అని చెప్పుకొచ్చిండు. కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని నాయకుడు లేదు, కార్యకర్త లేని రాజకీయ. ఈరోజు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉంది. కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది అవుట్ సోర్సింగే గానీ కాంట్రాక్టే గానీ ఏ రకంగా మన పర్మనెంట్ ఉద్యోగాలు సుమారు 4,900 మంది స్టాఫ్ ఆఫీసర్లను నియమించినమో అదే రకంగా బాన్స్వాడలో కూడా ఖచ్చితంగా మీ యొక్క ఏరియా హాస్పిటల్ కు న్యాయం చేస్తామనే విషయాన్ని. మరి ఓట్లేయాలని అట్లా అన్నాడు, నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇప్పిస్తా అన్నాడు గాని దామోదర్ సార్ అట్లా అనే వరకు ప్రతిపక్షం వాళ్ళు మండిపడుతుర్రు. ఎక్కడనైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబులు నిజం చెప్పాలంటే అమ్ముకుంటారు, లేకుంటే పైరవీలతోటి సంపాదించుకుంటారు. అంతేగాని మన పార్టీ జెండా మోసిండు మస్తు కష్టపడ్డాడని ఇయ్యంగానైతే చూసింది లేదు. ఒగాలు ఇచ్చినా కూడా పైసలు తీసుకొని ఎవ్వరు ఇయ్యరన్నది జగమెరిగిన సత్యం. మరి దామోదర్ సారు నిజంగానే ఇస్తాడా లేదా అన్నది ఓట్లైనాకనే బయటపడుతుంది.